ఈ నెల 13న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకాళహస్తి పర్యటనను విజయవంతం చేయాలని టీసీసీ అధ్యక్షులు బాలగురవం పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల శ్రీకాళహస్తి పర్యటన ఈ నెల 13న ఉన్నట్లు తెలిపారు. పర్యటన సందర్భంగా 13న మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆర్జీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతారన్నారు. తిరుపతి జిల్లాలో పార్టీ పదవులు పొందిన నాయకులకు క్షేత్ర మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలలో పార్టీ బలోపేతం గురించి మాట్లాడతారన్నారు. పార్టీని బలపరిచారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందన్నారు. ఏదో నా పని చేసుకుంటా పోతానండి కాబట్టి నన్ను వదిలేయండి సార్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలవంతం చేసే పార్టీ కాదండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో కాదు, కొన్ని వందల మంది వేల మందిని క్రియేట్ చేసి ఈ రోజు కోట్లాది మందికి రాజకీయ భవిష్యత్తు శిక్షణ పెట్టిన పార్టీ ఏదైనా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేమైతే వీలైనంత వాళ్ళకి అందరినీ సమన్వయం చేసుకోవడానికి కలుపుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప వదిలేసుకోవడానికి అయితే ఒకటి తగ్గించుకోవడానికి అయితే మేము ప్రయత్నించాం. మేము వీలైనంత వరకు రేపు కూడా మేము వెళ్తాము, వెళ్ళి అందరితో కూడా సమన్వయం కలుసుకుంటాము, కలుసుకొని మాట్లాడతాము. వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాము, రాకపోతే ఇప్పుడు మేమేం చేసేదానికి లేదు. సార్ ఇప్పటికీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ నెల 13వ తేదీ సాయంకాలం 3 గంటల నుంచి 5 గంటల లోపల కాలంలో ఆర్జీఆర్ కళ్యాణ మండపం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే తిరుపతి జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. జిల్లా స్థాయిలో మీటింగ్ ఏర్పడుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎవరెవరికైతే పదవులు ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి వస్తారు. వారందరికీ కూడా పార్టీ యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా సమస్యలపైన ఏ విధంగా కొట్లాడాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి, ప్రజల యొక్క అభివృద్ధికి మనం ఏ విధంగా బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే